మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా, మూడు సిలువలు to
కలుషాత్ములు కరా సిలువాని పై మోప అలసిపోయి ఉంటివా కలుషాత్ములు కరా సిలువాని పై మోప అలసిపోయి ఉంటివా
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము నుండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. యేసుక్రీస్తు యొక్క శిలువ ఈ బైబిలు గ్రంథములో ప్రధానమైనటువంటి అంశములలో మరింత ప్రధానమైనది. బైబిలు చెప్పేది ఏమిటంటే, శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. శిలువను గూర్చి చెబుతుంటే నశించే వారికి అది వెర్రితనముగా కనబడుతుంది. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, శిలువ ద్వారా శక్తి లభిస్తుంది. శక్తి పొందాలి అంటే శిలువను గూర్చిన వార్త వినాలి. 2000 సంవత్సరములుగా శిలువను గూర్చి ఎన్నో లక్షల మంది, కోట్ల మంది తెలియచేస్తూనే ఉన్నారు. అయితే మీకు తెలియచేసేది, ఈ శిలువ అనేది యాదృచ్ఛికముగా జరిగినది కాదు. ఒక గర్భిణీ స్త్రీ, ఆమెలో ఉండే శిశువు బయటకు వస్తే అనుకోకుండా కాదు, శిశువు లోపల ఉన్న సంగతి తెలుసు. ఏదో ఒక రోజు ఆ శిశువు బయటకు వచ్చే తెలుసు. అయితే ఆ క్షణాలు తిరిగిపోవచ్చు. డెలివరీ అయ్యేది ఉదయమో, మధ్యాహ్నమో, రాత్రో, అర్ధరాత్రో, తెల్లవారుజామో, అది తెలియదు. కానీ శిశువు బయటకు వచ్చే రీతి అనేది తెలిసిన విషయం. అలాగే గమనించే మాట ఏమిటంటే, ఈ శిలువను గూర్చిన కార్యము యాదృచ్ఛికముగా అనుకోకుండా జరిగింది కాదు. శిలువ 2000 సంవత్సరాల క్రితము జరిగింది. కానీ ఆ జరిగిన కార్యము అనుకోకుండా కాకుండా ముందుగా నిర్ణయించిన ప్రకారముగా జరిగింది. శిలువ 2 రకాలు. మొదటిది ఏమిటంటే బహిరంగ శిలువ. అది బహిరంగముగా కల్వరి కొండపై కనబడిన శిలువ బహిరంగ శిలువ. రెండవది ఏమిటంటే అంతరంగ శిలువ. అలాగే 3 శిలువలు. ఒక శిలువ లోక పాపములన్నీ వేసుకున్న శిలువ. రెండోది లేని నేరములన్నీ వేసుకున్న శిలువ. మూడోది కర్ర శిలువ. 3 శిలువలు మోసితివా నాకై 3 శిలువలు అని మనము పాడుకునేది ఎరిగిన వారమే. మొదటి శిలువ ఏమిటంటే అనాది శిలువ. అనాది శిలువ అంటే ఏమీ లేనప్పుడే యేసునాథునికి శిలువ. అనాది కాలం అంటే భూమి గాని, ఆకాశము గాని, సూర్యుడు గాని, నక్షత్రాలు గాని, ఆదాము గాని, సైతాను గాని, దేవదూతలు గాని, ఇవేమీ లేని కాలానికి పేరేమిటంటే అనాది. ఆది లేనప్పుడు, ఆది లేనప్పుడు, ఏదియు లేనప్పుడు, ఆది లేనప్పుడు, ఏదియు లేనప్పుడు దేవుడు ఒంటరిగానే తేజరిల్లే. దేవుడు ఒంటరిగా ఉన్నారు. బలము, పవిత్రత, వెలుగు, జీవము, ప్రేమ అత్యంతరహితము ఆయన కళ. దేవదూతలు లేరు. విన్నారా? అనాదిలో ఏమి లేరంటే దేవదూతలు లేరు, దివి లేదు, భువి లేదు, దివి లేదు, భువి లేదు.
ఆకాశం, భూమి లేదు భూమి, సూర్య చంద్రులు లేరు, చుక్క లేదు. సూర్యుడు చంద్రులు లేవు, చుక్క లేదు, నక్షత్రాలు లేవు, చెట్లు చేమలు లేవు, చెట్లు చేమలు లేవు, జీవరాశులు లేవు, జీవరాశులు లేవు, దాగోను లేడు, సైతాను లేడు, ఆదాము లేడు, ఆదినరుడు లేడు, సర్వము శూన్యముగా నుండే, సర్వము శూన్యముగా ఉంది. చప్పుడన్న మాటయే లేదు, దేవుని మహిమ తప్ప ఊగలోనికి రాగల ఒకటి అయినా లేదు, ఊహలోనికి రాగల ఒకటి అయినా లేదు. దీనినే బుధులు అనాది అందరూ, దీనినే బుధులు అనాది అందరూ. బలో యేసు మహారాజుకో. దీనికి పేరేమిటంటే అనాది. ఈ రోజు మీకు ముందుగా తెలియచేసేది ఏమిటంటే అనాది సిలువ. అనాదిలోనే యేసయ్యకు సిలువ. ఎలాగూ సిలువ? సిలువ అంటే అర్థం ఏంటి? శ్రమ. అనాదిలోనే శ్రమ ప్రారంభమైంది. మనిషి పుట్టక మునిపే సిలువ ఆరంభమైంది. దాని పేరు అనాది సిలువ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము నుండి 6వ వచనం వరకు చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక. వినండి ప్రియులారా, ఈ సిలువ ఏమిటంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. విన్నారా? మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశాలు లేక మునిపే, సృష్టి లేక మునిపే, మనుష్య మనుగడ లేక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నారంటే అప్పటి నుంచే క్రీస్తుకు శ్రమ. యోహాను వ్రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద. యేసు వారు ఏమంటున్నారు? తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో అంటే లోకము పుట్టక మునుపు ఏ మహిమ ఉందో ఆ మహిమ అప్పుడే విడిచిపెట్టారు ప్రభు. ఈ వచనాన్ని చదువుతుంటే ఏమర్థమవుతుందంటే, నేను చేయవలసింది చేసిన తర్వాత మరలా నేను మహిమలోకి వస్తాను. నరుడిగా వచ్చినప్పుడే మహిమ విడిచిపెట్టి వచ్చారంటున్నాము, కానీ అంతకంటే ముందే మహిమ విడిచిపెట్టేశారట. కన్యకా గర్భములోనికి వచ్చినప్పుడే మహిమని విడిచిపెట్టి రావడం కాదు, అక్కడే విడిచిపెట్టి వచ్చేసారు. ఎప్పుడు? అనాదిలోనే మహిమ విడిచిపెట్టి, నా తండ్రి నేను చేయవలసిన పనంతా చేసిన తర్వాత మళ్ళీ మహిమలోకి వస్తా, అప్పుడు నేను అడుగుతాను ఏ మహిమ ఉండేదో మహిమ నాకు ఇప్పుడు కావాలని అడుగుతా. అప్పుడు వరకు నేను పాపుల కొరకేం చేయాలో, నరుల కొరకేం చేయాలో, నరులైన వారు ఎలాగవ్వాలి? పరిశుద్ధులు అవ్వాలి, నిర్దోషులు అవ్వాలి. అది నా పని. సృష్టించబోయే నరులు, ఏదేని తోటలో ఉండబోయే నరులు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు తినేసే నరులు, పాపము చేసే నరులు, బలహీనతల్లో ఉండే నరులు,
మరలా నరుల కొరకు సిలువ వేయబడి రక్తాన్ని చిందించి యజ్ఞమై ఆ నరుల పాపాల కొరకు పాప విమోచన కలిగించిన తరువాత పాపుల రక్షణ కొరకు చేయవలసిందంతా చేసి తిరిగి వచ్చిన తరువాత ఈ మహిమలో నేను ఉంటా. మళ్ళా అప్పటి వరకు ఈ మహిమలో ఉండను. ఈ మహిమ నుంచి పక్కకు తప్పుకొని పని పూర్తి చేసి పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి రావా. ఆ పగలు పగవారి పగలు తుదకు అంతము కాగా సమాప్తమన్నావా. ఈ వచనాలు చూస్తే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నారు. అదే అంతరంగ సిలువ లేక అనాది సిలువ. రెండవదిగా చూస్తే ఆది సిలువ. ఆదిలో ఆది మానవులైన ఆదామములో చెట్ల చాటుకెళ్ళి తాగున్నారు. ఆకులే శరీరాన్ని కప్పుకున్నారు. ఆకులే ఎండొస్తే ఎండిపోతాయి, అవన్నీ ఊడిపోతాయి. అలాంటి ఆకులు కప్పుకున్నారు. ఇదిగో ఈ ఆకులు కాదు అని చెప్పి అక్కడ గొర్రెలు వధించి ఆ గొర్రెల చర్మముతో చొక్కాయలు చేసి ఆదాముకు ఒక చొక్క, హవ్వముకు ఒక చొక్క తొడిగించారు. వీరికి చొక్కాలు కొరకు అక్కడ గొర్రెలు అర్పించబడ్డాయి. ఇది అంతరంగ సిలువ. అంటే దాని వెనుక యేసు సిలువ కార్యం ఉంది. మానవాడికి నీతి అనే వస్త్రాలు ఇవ్వడానికి యేసు బలైపోవాలని మనకు అనీతి వస్త్రం పోయి అనీతి వస్త్ర మేడాలి చేనోయే సునాదు ఉండేటువంటి అనీతి వస్త్రము వేడలించి యేసునాథు రక్తమును ముంచి నీతి వస్త్రాన్నిచ్చి యేసునాథుని రక్తములో ముంచి నన్ను నీతిగా చేయడానికి పాపము లేని క్రీస్తు, నీతిమంతుడైన క్రీస్తు నా కొరకు బలయ్యారు. ప్రభునందు ప్రియులారా, ఆది సిలువ. మరొక సిలువ చూస్తే హేబేలు అర్పణములో సిలువ. హేబేలు అర్పణములో సిలువ ఉంది. క్రొవ్విన గొర్రెలు తీసుకెళ్ళి దేవునికి అర్పించాడు. కయ్యూను కానుకలో సిలువ లేదు, హేబేలు కానుకలో సిలువ ఉంది. అంతరంగ సిలువ. నోవకు అర్పించిన బలిలో ఆదికాండము 8 అధ్యాయం 20-21 వచనములలో చూస్తే అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఇదిగో ఈ పక్షుల వెనక, పవిత్ర పశువుల వెనుక మరుగు చేయబడిన పశువు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. అంతేకాకుండా ఇస్సాకు బలి అర్పించబడే కాలంలో పొదలో కొమ్ములు తిరిగిన పొట్టేలు గూర్చి మనము చూస్తాం. అదొక సిలువ. ఇస్సాకునకు బదులుగా ఆ పొట్టేలు అర్పించబడిందో మానవాళి పాపములకు బదులుగా అర్పించబడినటువంటి క్రీస్తు, మహోన్నతుడైన క్రీస్తు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లైన క్రీస్తు అర్పించబడ్డారు. పాత నిబంధన కాలంలో 5 రకములైనటువంటి బలులు మనము చూస్తాము. ఒకటి దహన బలి, రెండోది ఏమిటంటే నైవేద్య బలి, మూడోది సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలులు. మొదటి బలి దహన బలి. లేవియ కాండములో 1 అధ్యాయం 1 నుండి 11 వచనాలు నైవేద్య బలి. లేవియ కాండము 2 అధ్యాయము 1 నుండి 16 వచనాల్లో నైవేద్య బలి చూస్తాం. మూడోది సమాధాన బలి.
లేవియ కాండము 3వ అధ్యాయము 1 నుండి 17 వచనములు. 4వది పాప పరిహారార్థ బలి, లేవియ కాండము 4వ అధ్యాయము 1 నుండి 35 వరకు, లేవియ కాండం 5వ అధ్యాయం 1 నుండి 13 వరకు. 5వది ఏమిటంటే అపరాధ పరిహారార్థ బలి, లేవియ కాండం 5వ అధ్యాయం 14 నుంచి 19 వరకు. 5 రకములైన బలులో బైబిల్లో మనము చూస్తాము. గొర్రెల్ని, మేకల్ని, పావురాల్ని, ఎడ్లను బలులు అర్పించడములో దాని వెనుక అసలైనటువంటి బలి. అందుకనే బైబిలు ఈవేళ ఎవరు బలులు చేయొద్దని చెబుతుంది. ఎందుకంటే ఒక బలి జరిగింది, ఆ బలితో బలులన్నీ ఆగిపోయాయి. ఆ బలే యేసుక్రీస్తు వారి యొక్క బలి అని హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 12వ వచనములో, ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి వేళ మన ముందు కనబడవలసింది ఏమిటంటే ఈ ఒక్క బలే, ఈ బలిపీఠము క్రీస్తు సిలువపై వేలాడిన యేసు. అనాదిలో బలి, ఆదిలో బలి, అలాగే 5 బలుల వెనుక దాగి ఉన్న అసలైన బలి యేసు క్రీస్తే. అటు తరువాత 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడి ఇదిగో అసలైన బలి కార్యము జరిగింది. అందుకే మన ముందే ఆ బలిపీఠమే కనిపించాలి. సిలువనే బలిపీఠం, సిలువలో వేలాడిన యేసు కనబడాలి. సిలువను చూచుకోలది శిలలాంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతే, సిలువ వేయబడిన యేసును చూస్తే నువ్వు భక్తురాలు అయిపోతావు, భక్తుడు అయిపోతావు, ప్రార్థనా పరుడు అయిపోతావు, ప్రార్థనా పరురాలు అయిపోతావు. కల్వరి కొండ మీద అసలైన బలి చూస్తాము. ఇంతకు ముందు అంతరంగ సిలువ గాని బహిరంగ సిలువ చూస్తాం. 2 చేతుల్లో మేకులు, 2 పాదములో మేకు, తలపై ముండ్ల మకుటం, ప్రక్కలో బల్లి పుప్పోటు, నిలువెల్ల గాయములు, సిలువేయబడ్డారు. ఈ రోజు సిలువ ఏమిటంటే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనములో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు వినాలి. ఎవరైతే తప్పిపోతారో, ఓనాడు వెలిగించబడి బాగుండి తప్పిపోతారో, తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. మరలా సిలువట. మీలో ఎవరైనా గాని మరలో సిలువేస్తున్నారేమో. వెలిగించబడిన నీవు, పరిశుద్ధాత్మలో పాలివాడవైన నీవు, పాలి ఆమెవైన నీవే ఒకవేళ పడిపోతే నీవు మరలా సిలువేస్తున్నట్లు దేవుణ్ణి నిన్ను మరలా సిలువ వేసి యున్న పాప జీవినయ్యో, నిన్ను మరలా సిలువేస్తున్నానయ్యా. నువ్వు పాపములో ఉన్నంత కాలం యేసు సిలువలో ఉంటారు. నువ్వు మారినంత కాలం సిలువలో ఉంటారు. మారినంత కాలము సింహాసనం మీద ఉంటారట. బోలో యేసు మహారాజుకు. ఒక మనిషి మారినంత కాలం యేసు ఎక్కడ ఉంటారట? సిలువ మీద ఉంటారు. అంటే నువ్వు సిలువ మీద పెట్టావా యేసయ్యని? ఈ రోజైనా సిలువ పైనుంచి దింపు. తండ్రి, నా కొరకు మీరు సిలువ మీద ఉన్నారా? వద్దయ్యా. మరి ఎక్కడ ఉండాలి? సింహాసనమే చూడాలయ్యా మిమ్మల్ని, గనుడుగా చూడాలయ్యా మిమ్మల్ని. ఇతడు ఎంత గనుడో చూడు అనేటట్టు చూడాలయ్యా. ముళ్ళ కిరీటాన్ని పొందిన మీరే ఇప్పుడు మహిమ కిరీటముతో మిమ్మల్ని చూడాలయ్యా, మహిమ వస్త్రాలతో చూడాలయ్యా, మహిమతో మిమ్మల్ని చూడాలనైనా. బోలో యేసు మహారాజుకు. సిలువను గూర్చి వినుచున్న వారులారా, నిర్గమకాండం 12వ అధ్యాయములో అక్కడ గొర్రె పిల్ల, మేక పిల్ల, పస్కా గొర్రె పిల్ల. మొట్టమొదటిగా మనము చూస్తే నిర్గమకాండము
12వ అధ్యాయము 7వ వచనములో చూస్తే ఈ నెల 14వ దినం వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ ఒక గొర్రె గాని మేక గాని మీ దగ్గర తెచ్చుకుని వెంటనే దాన్ని కోసేయొద్దు 14వ దినం వరకు. అంటే ఆ గొర్రె కొంతకాలం ఉండాలి. అలాగే యేసునాథుడే ఎప్పటి నుంచో ఉన్నవారు. తరువాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి పస్కా గొర్రె పిల్లనే చంపాలి. అంటే బలి చెయ్యబడాలి. ఆ గొర్రె బలవ్వాలి. ఈ వచనాలు చూస్తే బలి అయిన గొర్రె పిల్ల. ఎఫెసీ పత్రికల 5వ అధ్యాయము 2వ వచనములో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. యేసునాథుడు ఎలాగ అప్పగించుకున్నారో అర్పణముగా బలిగా అర్పించుకున్నారు. ఇదిగో యేసు క్రీస్తు అనే గొర్రె పిల్ల బలి అర్పించబడ్డారు. అంటే బలి అయిన గొర్రె పిల్ల. రెండవదిగా చూస్తే భోజనమైన గొర్రె పిల్ల. నిర్గమకాండం 12వ అధ్యాయము 5వ వచనములో చూస్తే ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించాలి. అంటే గొర్రె పిల్ల ఏం చేయబడాలి? భోజనం అయిపోవాలి. గొర్రె పిల్ల మాంసాన్ని అందరూ తినేయాలి. అయ్యా ఈ వేళే ఇదిగో లోకమందున్న క్రీస్తు సంఘమే ఏం చేస్తుందంటే ఈ పనే చేస్తుంది. ఏ పని? భోజనమైన గొర్రె పిల్లను తింటుంది ఈవేళ సంఘము. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనము. నా శరీరము నిజమైన ఆహారమును. యేసునాథుడు చెప్పేది ఏమిటంటే నా శరీరమే నిజమైన ఆహారం. 58. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను వినాలి ప్రియులారా. ఈ ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. భోజనమైన గొర్రె పిల్ల. ఈ రోజున యేసు క్రీస్తు అనే భోజనమైపోయిన గొర్రె పిల్లనే చూసి మనము తింటున్నాం. అందుకొని రొట్టెతో ఆయన శరీరము, అందుకొను రసముతో ఆయన రక్తము. అంటే భోజనమైపోయింది గొర్రె. నువ్వు ఆ రొట్టె తీసుకునే టైంలో ఆయన శరీరమే గుర్తుకు రావాలి. ద్రాక్షారసము తీసుకునే టైంలో యేసువారు చిందించిన రక్తమే గుర్తుకు రావాలి. ఒకటి బలి అయిన గొర్రె పిల్ల, రెండోది భోజనమైన గొర్రె పిల్ల. నిర్గమకాండం 12వ అధ్యాయం 23వ వచనములో చూస్తే యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను రెండు నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. ఈ గొర్రె పిల్ల రక్తాన్ని ఏం చెయ్యాలట? ద్వారబంధ పై కమ్మి మీద, నిలువ కమ్మి మీద రాస్తే ఆ కుటుంబానికి భద్రత ఉంటుంది. ఆ గొర్రె పిల్ల రక్తము వల్ల భద్రత. అలాగే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు అనే గొర్రె పిల్ల భద్రతనిచ్చే గొర్రె పిల్ల. యేసు అనే గొర్రె పిల్ల వల్ల మరణ దూత రారో. యేసు అనే గొర్రె పిల్లను బట్టి నరకము లేదు. యోహాను సువార్తలో 17వ అధ్యాయం 12వ వచనములో నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్టు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. గమనించే మాట ఏమిటంటే భద్రపరిచితిని గనుక ఏం చేశారట? యేసునాథుడు భద్రం చేశారు. ఈవేళ నువ్వేం చేయబడ్డావు? యేసుని బట్టి భద్రం చేయబడ్డావు. పాతాళానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా భద్రం చేయబడ్డావు. మీ అందరికి చెప్పేది, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, భద్రము చేయబడిన వ్యక్తివి, దేవుని బిడ్డవు. నువ్వు విచ్చలవిడిగా ఉంటే
ఆయన భద్రతలోంచి బయటకు వెళ్ళిపోతావు, విడిచిపెట్టి వెళ్తారు. ఒకవైపు శ్రమ చరిత్ర, శ్రమలు ఎన్ని శ్రమలు, ఈ శ్రమ. కానీ ఆ శ్రమల కాలమంతా చూస్తే దేవుడు ఎంత భద్రపరిచిన చరిత్ర ఈ రెండు కనబడుతుంది. నిన్ను మృంగేయడానికి ఎన్ని శ్రమలు వచ్చినా నేను మృంగలేకపోయాయి. కారణం ఏంటంటే నీవు భద్రము చేయబడ్డావు. నిర్గమకాండము 12:40-41 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేన, ఏ దినమందే ఈ పస్కా బలి అర్పించబడిందే, భోజనమైందే, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు ఐగుప్తులో నుండి బయలుదేరిపోయాను. అంటే ఏం చేసింది గొర్రె పిల్ల? ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న వారిని బానిసత్వము నుండి విడిపించిన గొర్రె పిల్ల, పస్కా గొర్రె పిల్ల. ఒకనాడు నీవు బానిసవే, సైతాను దగ్గర బానిసవే. ఆడు చెప్పినట్లు చేసావు, ఆడు చెప్పినట్లే జీవించావు, చెప్పినట్లే పాపము చేసావు, చెప్పినట్లే లోకములో నడిచావు, చెప్పినట్లే మద్యపానీయము సేవించావు, విచ్చలవిడిగా జీవించావు. బానిసత్వము నుండి బయటకు వచ్చి స్వేచ్ఛగా యేసులో వెళుతున్నావు చక్కగా ముందుకి. యేసు మహారాజుకు, యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల బానిసత్వము నుండి విడిపించారు. ఈ గొర్రె పిల్ల నిర్గమకాండం 12:40 ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి అంటే ఐగుప్తు నుండి పస్కా గొర్రె పిల్ల ఏం చేసేసారు? వీరినే కనాను దేశానికి నడిపించడానికి బయలుదేరింపజేసిన గొర్రె పిల్ల. మీరు ఇక్కడ ఉండొద్దు, కనాను దేశానికి వెళ్ళిపోవాలి. యోహాను సువార్త 10:4 మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును. వెలుపలికి నడిపించినప్పుడల్లా నడుస్తాడో గొర్రెల కాపరి. అలాగే యేసునాథుడు నడుస్తూ గొర్రెలమైన మనల్ని ఆయన వెనుకే తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఐగుప్తు నుంచి నడిపించినటువంటి గొర్రె పిల్ల ఇశ్రాయేలీయులకు ముందున్నారు, వెనుక ఉన్నారు, నడిపించుకుంటూ వెళ్ళారు. ఈవేళ యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల మనందరినీ ఈ భూమి మీద నుండి ఆకాశ మండలానికి నడిపించుకుంటూ వెళుతున్నారు. 12:35 ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి ఇంతకాలం పనిచేశారు. ఐగుప్తులు వెట్టి చాకిరి చేశారు, శ్రమకు తగిన ఫలితము లేదు. ఇప్పుడు ఫలితము కావాలి. దేవుడు వాళ్ళే మీరు వట్టి చేతులతో వెళ్ళిపోండి, ఏమీ లేకుండా వెళ్ళిపోండి, ఐగుప్తు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని కాదు. మీ కష్టం ఎక్కడ ఉంది, మీరు పడిన శ్రమ ఉంది, తీసుకెళ్ళండి. మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి, మీ వస్తువులు మీరు తీసుకెళ్ళండి, అనగా మీ పశువులు తీసుకెళ్ళండి, మీకేమి కావాలో తీసుకెళ్ళండి. అన్నీ తీసుకెళ్లారు. అంటే ఈ గొర్రె పిల్ల భాగ్యమునిచ్చిన గొర్రె పిల్ల. ఈవేళ యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లే ఐశ్వర్యాలిచ్చే గొర్రె పిల్ల. క్రీస్తు ఐశ్వర్యం ఆత్మీయమైన ఐశ్వర్యాలు, శారీరకమైన ఐశ్వర్యాలు. అందుకే ఈవేళ యేసును నమ్మిన ప్రతి వారు ఐశ్వర్యాల గురించి చాలా వివరంగా చెబుతారు. 7వది ఏమిటంటే ఈ గొర్రె పిల్ల వధించబడినట్లుండిన గొర్రె పిల్ల ఆకాశ మండలములోనికి రాబోచున్న గొర్రె పిల్ల. యేసు రాబోతున్నారు. ఎందుకంటే ఈ గొర్రె పిల్లను ఆశ్రయించిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోవటానికి రాబోతున్నారు. ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మనకెల్లరకు నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ మోకరించి 2 చేతులు జోడించి దేవుని వైపు చూస్తూ యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మా
శ్వాసతోను సోదరా మన దోషము పాపు ఈ సంతాపమరణ వ్యాసంబుచి సోదరా మన దోషంబునిడా పాపు ఈ సంతాపమరణ వ్యాసంబుచి సోదరా గాయములు మండుచునుండెను నిండు వేదన సోదరా ఎండాచి గాయములు మండుచునుండెను నిండు వేదన సోదరా గుండె నుండి నీరు కారు చుండి దుఃఖి చూచు నుండు వేళలు సోదరా మోకరించి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి దేవుని వైపు చూద్దాము. కల్వరిగిరి చేరు మనసా, సిల్వ సరసా, కల్వరిగిరి చేరు నా మనసా, కల్వరిగిరికి వెళ్ళు. సిలువ పైన చూడు మా దేవి శ్రీకరుండగు యేసు స్వామి. తలను ముండ్ల కిరీటం పదేమి తరచి చూడిమి. సిలువ దరికాకర్షించుము కలుడను ఘోర పాపిని. కలుషములు విడ శక్తి నీయుము. సిలువ ధ్యానమున సిలువ ధ్యానము చేస్తే అపవాది ఓడిపోతాడు. సిలువ ధ్యానము చేస్తే అపవాదికి అపజయం. సిలువ ధ్యానము చేస్తే అపవాది మన పాదముల క్రింద తొక్కబడతాడు. సిలువ ధ్యానము చేస్తే మనకు శక్తి లభిస్తుంది. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను చూచుకొలది శిలలాటి మనస్సు నలిగి కరిగి నీరైపోతి. సిలువను చూచుకొలది శిల సమాన. ధ్యానములో పాడండి. ధ్యానములో మనస్సు సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు నలిగి కలిగి నీరగుచున్నదిరా. నలిగి కరిగి నీరగుచున్నదిరా. నీ సిలువే నా శరా నాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు
వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నా శైరా నా ఇనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితిరా దురిత దూరుడ నీదరి చేరితిరా నీ సిలువే నా శైరా నా ఇనురా పలు విధ పదములరసి ఫలితమేమి గానాలిక పలు విధ పదములరసి ఫలితమేమి గానాలిక సిలువ ఎదుటను నిలచినాడనురా సిలువ ఎదుటను నిలచినాడనురా నీ సిలువే నా శైరా నా ఇనురా నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని ప్రియురాలు పరమగీతమునందు మొదటి అధ్యాయము 14వ వచనములో ప్రియురాలు పలుకుచున్నట్లు క్షమించేటటువంటి యేసుక్రీస్తు సిలువనాథుని యొక్క కార్యము వైపు ఆ రక్తము వైపు చూద్దాము. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అంచుని సువార్త అంతటా చాటింతునన్నట్లు ఎంత పాపినైనను క్షమించే రక్షకుడు. నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. మిత్రుడా రారమ్మో అని లోకములో ఉన్న మానవాళిని పిలుచుచున్నట్లు ఎంతటి పాపినైనను క్షమించగలిగినటువంటి తన్ను జంపు జనుల ఎడల దయను చూపెను. ఎవరైతే ప్రభుని హింసిస్తున్నారో, బాధిస్తున్నారో, హేళన చేస్తున్నారో, వెలివేసి ఉన్నారో, దూషించారో, అవమానపరిచారో వారందరినీ క్షమించే ప్రభు.
పాపులైన వారందరినీ క్షమించే, పాపములను క్షమించేటటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో వేలాడినటువంటి ప్రభువును, శాపముగా మార్చబడినటువంటి యేసుక్రీస్తు వారిని, కొట్టువారికి తన వీపును అప్పగించినటువంటి, వెంట్రుకలు పెరుగు వారికి తన చెంపను అప్పగించినటువంటి ఎంత శ్రమ, పాపులను రక్షించడానికి ఎంత శ్రమ, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు వారు పొంది ఉన్నారు. అట్టి సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడినట్లు ఆ సిలువ యొక్క శక్తిని మనకు అనుగ్రహించు. ఇట్టి వాక్యమును ఇచ్చినటువంటి దేవుని వైపు చూస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో క్షమించగలిగినటువంటి దేవుడు, శిక్షించేవారు కాదు. మన పాపములను జ్ఞాపకము చేసుకొనరు అని ప్రతి ఆదివారం విశ్వాస ప్రమాణములు ఆ కార్యాన్ని గూర్చి మనము ఎరిగిన వారమే. దేవుడు క్షమించుచున్నారు, శిక్షించుడికి ఇష్టపడరు, మన పాపములను జ్ఞాపకము చేసుకొనరు. నిలువెల్ల గాయములు పొందినటువంటి ప్రభువా, మమ్మలను మా భారములను మోసినటువంటి దేవా, మీ విలువైన రక్తాన్ని కాలువలుగా రక్తం బెల్ల కారుచుండెను అన్నట్లు ఒక్క రక్తపు బొట్టు కూడా మీ శరీరములో, యేసు వారి శరీరములో, దేహములో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా ఆయన రక్తమంతా కార్చబడినటువంటి కార్యము. ప్రమాదము జరిగితే, యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రక్తమే బయటకు వెళ్ళిపోతే ఆ వ్యక్తికి ప్రాణము లేనట్టే. ఇదిగో యేసుక్రీస్తు వారిలో, సిలువ శ్రమ పొందిన యేసు వారిలో రక్తమే, ఒక రక్తపు బొట్టు కూడా ఆయనలో లేకుండా విలువైన రక్తాన్ని ఎంతటి పాపినైనను క్షమించగలిగినటువంటి, శుద్ధి చేయగలిగినటువంటి ఆయన రక్తాన్ని మనకు అనుగ్రహించిన యేసు వారి వైపు చూద్దాము. ప్రేమించే దేవుడు, క్షమించడమే కాదు ప్రేమించే దేవుడు. పాపిని సహించుకోవాలి కానీ దేవుడు అలా చేయడము లేదు. ఊరు వెలుపల ఉన్నటువంటి ఆ కుష్ఠరోగి యొద్దకు యేసుక్రీస్తు వారు వెళ్ళారు. వెలివేయబడినటువంటి తన రోగమును బట్టి, కుష్ఠరోగమును బట్టి ఊరు వెలుపల ఉన్న ఆ కుష్ఠరోగి యొద్దకు వెళ్ళినటువంటి ప్రభువు అతనిని పట్టుకున్నారు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవంటే నాకిష్టమేనన్నారు. నీవు శుద్ధుడు కమ్మన్నారు. శరీరమునకున్న కుష్ఠ వ్యాధి కంటే భయంకరమైనది ఏంటంటే పాపమనబడే కుష్టు. అట్టి పాపినే దేవుడు అసహించుకోవడము లేదు. ప్రేమిస్తున్నారు, క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. దేవా మీకు స్తోత్రములు నాయన. మల్కు అనబడే ఆ వ్యక్తి చెవే నరకబడినప్పుడు, పేతురు గారు నరికినప్పుడు ఆ మల్కు యొక్క చెవినే ప్రభువే ఆ సమయంలో
మరలా బాగు చేశారు, అతికించారు, బాగు చేశారు. ఆయన ప్రేమించేవారై ఉన్నారు. నిన్ను ప్రేమతో చూచు వారికి నీదు ప్రేమ ఏమియో తెలియను యేసు అని దైవజనులు రాసినట్లు. స్తోత్రములు నాయనా. దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. మమ్మల్ని క్షమించే దేవా, మమ్మల్ని ప్రేమించే దేవా, మీకు స్తోత్రములు. మా కొరకై ఎంత చేదైనను అనుభవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు. దేవుడు అయిన మీరు నరునిగా రావడము మీకది చేదే. ఎంత చేదు మా కొరకు మీరు పొంది ఉన్నారు. దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మీకు నమస్కారములు నాయన. గెత్సేమనబడే తోటలో ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ విషమును, ఆ చేదును త్రాగివేసినటువంటి దేవా మీకు స్తోత్రములు నాయన. మీకు స్తోత్రములు తండ్రి. దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు. ఘనమైన దేవా మీకు వందనాలు. అట్టి సిలువ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క సిలువను బట్టి, ఆయన రక్తమును బట్టి స్తోత్రములు నాయన. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులెత్తున్, సూర్యుండైనట్టి యేసు శుభగుణములెత్తున్. బలమైన తండ్రి, నీతి సూర్యుడై ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క మహిమ, ఆ మహిమ, నీతి సూర్యుని యొక్క ఆ కాంతి మా లోపలికి యేసు వారి యొక్క రక్తములో ఉన్న ఆ గొప్ప కార్యమును మా లోనికి మీరు పంపించి అందమైన పుష్పములుగా తయారు చేయుచున్నటువంటి దేవా తండ్రి మీకు స్తోత్రములు నాయన. స్తోత్రము. లేవి కర్ర ఆ ప్రత్యక్షపు గుడారములో ఉంచబడినప్పుడు, ఆ ఎండినటువంటి కర్రను ప్రత్యక్షపు గుడారములో ఉంచినప్పుడు తెల్లవారేసరికి అది చిగిర్చినది, పూత పోసినది. బాదము పండ్లు గల్లదిగా ఉన్నది, పుష్పములు పూసినట్లుగా ఎలాగో కనబడుచున్నదో యేసుక్రీస్తు వారిని బట్టి పుష్పించే వారముగా, వికసించే వారముగా, సువాసనిచ్చే వారముగా, భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినటువంటి యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మా సాతోను సోదరా, మైనా దోషంబునేడా బాపు ఈ సంతాపమరణ వ్యాసంబుచి సోదర. క్షమించే దేవుడు అయ్యున్నా, క్షమించే దేవా మీకే స్తోత్రములు. ప్రేమించే దేవా, ఎంతటి పాపినైనను క్షమించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సిలువ కార్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. ప్రేమించే దేవా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వాక్యమును బట్టి ప్రేమ స్వరూపివై ఉన్న దేవా, మీరు మమ్మల్ని ప్రేమించుచున్న దేవా, మీ మహిమను, మీ రాజ్యమును, మీ సింహాసనమును, కిరీటములను, మీ మహిమను, మీ సహవాసమును మరల ఇచ్చి అంతటి ప్రేమ చూపించుచున్న బలమైన దేవా మీకే స్తుతులు. చేదుగా మార్చబడినటువంటి గొప్ప దేవా, నా కొరకు చేదును అనుభవించినటువంటి దేవా మీకు స్తోత్రములు. కర్పూర పూగుత్తులో బలమైనటువంటి నేను స్థితిలోనికి మమ్మల్ని నడిపించి, మీ కృప చూపించి, మీ కార్యములను జరిగింపచేసిన దేవా, త్రైక దేవా, త్రియేక దేవా మీకే
స్తుతులు, వందనములు, వందనములు. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని స్నానికుడిని యోహాను గారు పలికినట్లు తండ్రి క్షమించి ప్రేమించి చేదును అనుభవించినటువంటి గొప్ప దేవా, మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని కనపరిచి మహిమపరిచి అటు జీవితమును మేము కలిగి మీ ఉన్నతమైన రాజ్యమునకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు సిద్ధపడు గొప్ప భాగ్యాన్ని వాక్యము విన్న ప్రతి ఒక్కొక్కరిలో మీ వాక్యము నూరంతలుగా ఫలింపచేసి మీ చిత్తము నెరవేర్చి మేఘమెక్కించమని మా కొరకు త్వరగా ఆకాశ మండలములోనికి పెండ్లి కుమారునిగా రానయ్యున్న పూగుత్తుల కొరకాయ పుష్పముల కొరకాయ త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మౌనముగా బలంగా దేవుని వైపు చూద్దాం.
ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమెటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. మహాకరుణ శిలువ ధ్యాన కూటమును జరిగించుకొని భాగ్యం ఇచ్చారు, బలపరిచారు. స్తోత్రాలు. లైవ్ ద్వారా వినిన వారు, చూస్తున్నవారు, ఈ మందిరములో ఉన్నవారు అందరూ శిలువ శక్తిని పొంది మేఘమెక్కునట్లు దీవించు. త్వరగా వచ్చుచున్న క్రీస్తు ప్రభు నామములు వేడుకొనుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మడిన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, 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 ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ శక్తి, తండ్రికి దేవుని యొక్క ప్రేమలో ఉన్న శక్తి, పరిశుద్ధాత్మని శక్తి మీకు అనుగ్రహించబడి బలపడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మెండుగా దయచేయును కాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నొందును కాక. ఆమేన్. నరుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. మరణాత మరణం